సర్కారు బడికి తాళం 60 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం. దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై భారం. కూటమి సర్కార్ నిర్ణయాలతో వేలాదిగా మూతపడినట్లే. 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కూల్చేందుకు రంగం సిద్ధం. ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు. పాఠశాల కమిటీలతో చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే, లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్ల ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణలను భ్రష్టు పట్టించిన కూటమి సర్కార్ ఆ నిర్వాకాలను పరాకాష్ఠగా తాజా అడుగులు. సో సర్కారు బడికి అయితే కనుక తాళం పడింది అని చెప్పేసి వార్త ఇచ్చారు. 60 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై అయితే కనుక ఎఫెక్ట్ పడుతోంది. మరి కూటమి సర్కార్ నిర్ణయాలతో వేలాదిగా స్కూల్స్ మూతపడినట్లే అని చెప్పేసి అంటున్నారు. మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే అంట. మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే పిల్లలు 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీ పెడుతోంది ప్రభుత్వము. మరి బస్ ఫెసిలిటీ పెట్టాలి కదా, డ్రాప్ అవుట్స్ లేకోకుండా అందరినీ చదివించాలి, అందరూ చదువుకోవాలి, పిల్లలందరూ డ్రాప్ అవుట్స్ ఉండకూడదనే కదా ప్రభుత్వ ఉద్దేశం, అదే కదా. మరి అలాంటప్పుడు ఈ పిల్లలకి ఎవరైతే 60 మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ ని క్లోజ్ చేస్తున్నారో, ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెళ్ళాలి అంటే కనుక, చదువుకోవాలి అంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. చిన్న పిల్లలు వాళ్ళు ఒకరు వెళ్ళలేరు, పేరెంట్స్ వెళ్ళి దింపి రావాల్సిన పరిస్థితి. ఇది అందరికీ కుదురుతుందా? ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ స్కూల్స్ లో చదివేది పిల్లలు మధ్య తరగతి అంతకంటే ఇంకా కింది స్థాయి పేద ప్రజల పిల్లలు చదువుతారు. మరి వాళ్ళు పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు. ఈ పిల్లలు మరి స్కూల్కి ఎలా వెళ్తారు? మీరు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేశారా? మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారా? రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి అప్పుడు పిల్లలు ప్రతి గ్రామంలో అంటే ఎవరికైతే కనుక 5 కిలోమీటర్ల దూరం ఉందో స్కూల్ దగ్గరలో కాకోకుండా వాళ్ళందరికీ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి అప్పుడు ఇట్లాంటివి చేయండి. లేకపోతే మీరే నిర్దాక్షిణ్యంగా పిల్లల చదువుల్ని ఆపిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు పేరెంట్స్ లో అదొక భయం పట్టుకుంది, మేమేమో పనులకు వెళ్ళిపోతాం, పిల్లలు ఎట్లా స్కూల్కి పోతారని. 1వ తరగతి నుంచి 5వ తరగతి అంటే చిన్నపిల్లలు వాళ్ళు. ఇక విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం. ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? అంటే బడులన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నారా మీరు? ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం అంటే ఇవా ప్రత్యామ్నాయ మార్గాలు? మీకు ఇట్లా అర్థమైందా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే? అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతుందా? లోకేష్ గారు, మీరు ఏంటి విద్యాశాఖ మంత్రి, మీరు మంచిగా చదువుకున్నారు, ఫారెన్ లో కూడా చదువుకొని వచ్చారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి పిల్లలు. రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు, మరి ఏర్పాటు చేసి పంపిస్తే బానే ఉంటది. మరి మీరు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయకోకుండా అంత దూరం వెళ్ళాలి పిల్లలు అంటే ఎలా వెళ్ళి చదువుకుంటారు? విలీనం పేరుతో స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. ఇక పాఠశాల కమిటీలతో అయితే కనుక చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదంట. అంటే బలవంతంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఈ వార్తా కథనంలో తెలుస్తోంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మంచిగా నడుస్తున్నాయి కదా స్కూల్స్. పొడి తక్కువ, ఇప్పుడు 60 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళను మూసివేస్తాం అంటున్నారు. 60 కంటే తక్కువ మంది ఉన్న స్కూల్స్ ని మూసేసే బదులు ఇంకొక అంటే ఇంకొక దగ్గరలో ఉంటాయి కదా, ఇప్పుడు పల్లెల్లో చాలా దగ్గరలోనే ఉంటాయి చాలా చోట్ల, వాటిని కలపండి. లేదా స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తే కనుక చాలానే ఉన్నాయి. దానికి సంబంధించిన ఉన్నతాధికారులు లేదా విద్యాశాఖ నిపుణులు వీళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ సరే, ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీరు, పోయి దానికి తగ్గట్టు ఏమన్నా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా? ఇక్కడైతే కనుక ఎక్కడ పాయింట్ అయితే కనుక రాలేదు. మరి దానికి సంబంధించి అంటే స్కూల్స్ అంత దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అంత చిన్న పిల్లలు ఎలా వెళ్ళగలుగుతారు? వాళ్ళకి రవాణా వ్యవస్థ ఉందేమో ఏదైనా ఇచ్చారు న్యూస్ అనుకుంటే, దానికి సంబంధించి అయితే కనుక మీరు ఎక్కడ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు ఎక్కడ లేదు. మరి లోకేష్ గారు, మీరు ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇక్కడ పాఠశాల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. అంటే ఈ ఫోటో పాతది, ఫైల్ ఫోటో అని ఇచ్చారు. మరి విద్యార్థుల జీవితాలతో ఎప్పుడు ఆట ఆడుకోకూడదు, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు స్కూల్స్ ని ఇలా విలీనం చేయడం వల్ల, అది కూడా దూరంగా, అంత దూరం అంటే పిల్లలు ఎలా వెళ్తారు? ఫస్ట్ అది ఆలోచించండి ఒకసారి. ఇక్కడ
సార్ మేడం, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయనది గౌరవ జిల్లా కలెక్టర్ గారు తెలియజేసిన సమాచారం ప్రకారం మ్యాపింగ్ పాఠశాలను 7 కిలోమీటర్ల లోపు గుర్తించి వివరాలు అందజేయమని తెలిపి ఉన్నారు. దానికి అనుగుణంగా గూగుల్ షీట్ నందు డేటా మార్పు చేయబడిన పాఠశాలలకు తప్పనిసరిగా డిస్టెన్స్ నమోదు చేయగలరు. అలాగే ఎస్ఎంసి తీర్మానాలు ఎన్ని పాఠశాలల్లో అంగీకారం, ఎన్ని పాఠశాలలో తిరస్కారం జరిగినవి నమోదు చేయగలరు. తిరస్కారం జరిగిన పాఠశాలలకు సంబంధించిన తీర్మాన పత్రం, తేదీ, పూర్తి వివరాలతో ఈ రోజు ఉదయం 11:30 లోపు అందజేయగలరని తెలిపి ఉన్నారు. సమాచారం అందించిన మండల విద్యాశాఖాధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి కడప. ఎంఈఓలకు కడప డిఈఓ జారీ చేసిన ఆదేశాలు ఇవి. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాతిపదికన మీరు వెళ్ళండి, బాగుంటది. ఇక్కడ పిల్లలు కూడా విలీనం చేయొద్దు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఇది ఫైల్ ఫోటో, అంటే ఫోటో మాత్రం ఫైల్ ఫోటో. ఈ విలీనం చేసే ఒత్తిడితో అయితే కనుక టీచర్లు బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పేసి కూడా న్యూస్ ఇచ్చారు. మరి దాదాపు మీరు ఇలా చేయాలి అనుకోవడం వల్ల 32,000కు పైగా ప్రైమరీ స్కూళ్ళ పైన అయితే కనుక తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని కూడా ఇస్తున్నారు. మరి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ ముందడుగు వేస్తున్నారా, లేకపోతే కనుక మీకు అన్న కాడికి సమాచారము అంటే పూర్తి సమగ్రంగా పరిశీలించుకోకుండా చేస్తున్నారా అన్నదైతే కనుక పేరెంట్స్ లో ఒక ప్రశ్న అయితే కనుక నెలకొంది. మరి వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్తూ, అలాగే ఏదైతే 60 కంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ ని మూసేస్తామని చెప్తున్నారో, 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ పిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పిల్లలు 5 కిలోమీటర్లు, దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ వార్తా కథనంలో ఏదైతే ఉందో, మరి 5 కిలోమీటర్లు వెళ్ళడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చూపించారు పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పనులకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నది మధ్యతరగతికి వాళ్ళు తక్కువ, పేదవాళ్ళు ఎక్కువ. మరి వాళ్ళు పనికి వెళ్తే కానీ పూట గడవదు. మరి వాళ్ళు పనులకు వెళ్ళిపోతే ఈ పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారు? 5 కిలోమీటర్లు ఏ రకంగా వెళ్ళగలుగుతారు చిన్నపిల్లలు? పోనీ కాలేజ్ స్టూడెంట్సా? సో దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారా? ఓవరాల్ గా మీరు ఈ స్కూల్స్ ని ఏదైతే విలీనం చేయాలనుకుంటున్నారో, అంటే మీరు అనుకున్న ప్రాతిపదికన ప్రకారము పూర్తిగా వివరాలు అయితే కనుక డీటెయిల్డ్ గా ఇలా చేస్తున్నాము, దీనికి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పేసి పేరెంట్స్ కిను, స్కూల్ విద్యార్థులకి, స్కూల్ టీచర్లకి, పేరెంట్స్ కి చెప్పండి. అప్పుడు ప్రజల్లో, అంటే ఎవరైతే ఈ స్కూల్స్ కి పంపిస్తున్నారో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, వారిలో ఉన్న ఆందోళన దూరం అవుతుంది. మా పిల్లలుకి ఏ ఇబ్బంది లేదు, స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది. లోకేష్ గారు, మీరైతే కనుక ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు అదే భయపడుతున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారో వాళ్ళ పేరెంట్స్ తో, పిల్లలంటే చిన్నపిల్లలు, సరే పేరెంట్స్ తో మాట్లాడండి. ఇట్లా స్కూల్స్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, మేము ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి. అప్పుడు పేరెంట్స్ రియాక్షన్ మీకే తెలుస్తుంది.